హాయ్ అండి, నమస్తే. నమస్తే సార్, మీరు వరంగల్ నుంచి ఉస్మానియా ప్రొఫెసర్గా చేస్తూ తర్వాత ప్రిన్సిపల్గా చేసి మీ జర్నీ ఎలా జరిగింది సార్? వరంగల్ నుండమ్మా ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే అది దళితవాడ నుండి, అంటే ఒక అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్ అంటారు మన ఇంగ్లీష్లో అయితే. అంటే ఒక అంటరాని సమాజంలో ఇప్పటికీ కూడా ఆ రకమైన సమాజం నుండి ఇంకా పేదరికంలో, అంటే ఆ సమాజమే పేదరికంలో ఉంటుంది, దళిత సమాజమే, అందులో ఇంకా పేదరికం నుండి వచ్చింది అప్పుడు. అట్లా ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయింది, నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు. 2 అక్కలు, ఒక చెల్లె, తమ్ముడు, నేను. వాళ్ళందరితో మా అమ్మ ఒక ₹1 కూలి చేసేది. ₹1 నుండి 10 రూపాయల కూలి వరకు చేసేది. అంటే నాకు ఉద్యోగం వచ్చేది. 10 రూపాయల కూలి వరకు చేసి ఆ రకంగా కుటుంబాన్ని ఆమె చదివేది. బట్ అవి సరిపోకపోయేది కాబట్టి మేమే చైల్డ్ లేబర్గా పనిచేసేది. చిన్నప్పటి నుండి హోటల్లో పనిచేయడం, అదే ఇంకా రైస్ మిల్లులో పనిచేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటా పోయేది అన్నట్టు. సో ఆ క్రమంలో మనకేంటంటే చదువు అనేది పొద్దున, అంటే చిన్నప్పటి నుండి చదువుకోవడం అనేది కుదరలే. ఎందుకంటే ఇంట్లో మంచిగా పని చేసుకోవాలి, బతకాలి సాయంత్రం. సో ఆ పరిస్థితులలో ఇంట్లో అందరం పని చేసుకుంది, ఏదో ఒక పని చేసుకునేది చిన్నప్పటి నుండే. సో ఆ రకంగా చైల్డ్ లేబర్గా మొదలైన లైఫ్ ఇవాళ ఒక ప్రొఫెసర్గా 20 ఏళ్ళు ఉస్మానియా ప్రొఫెసర్గా అక్కడికి వెళ్ళి మొదలై ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా 12 ఏళ్ళ సర్వీస్ ఉండగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు రావడం జరిగింది. అంటే ఇవి ఇవాళ ఏంటంటే దీంట్లో వచ్చే ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, పేదరికం అనేది చదువుకి ఎట్టి పరిస్థితులు అడ్డు కాదు అనేదాన్ని నా బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాల్సి. మీరు ఇప్పుడు ప్రొఫెసర్గా చేశారు, ఇప్పుడు అది మానేసి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది సార్? ప్రధానంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటమ్మా, నేను ఇప్పుడు మళ్ళా నా కుటుంబం గురించి చెప్పాలనుకుంటున్నాను. పేదరికంలో ఉండడానికి కారణం ఏంటి? మేము పేదరికంలో ఉండడానికి కారణం ఏంటి? పాలకులు. మేమే కాదు, ప్రపంచంలో పోయి దేశంలో చాలా మంది పేదలుగా ఉండడానికి కారణం పాలకులు. ఎవరైతే పరిపాలిస్తున్నారో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వారికి, కుటుంబానికి జీవించే హక్కు ఉంటుంది. జీవించాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఉపాధి కావాలి, లేదా ఉద్యోగం ఉండాలి. ఏమి లేకుండా జీవించాలంటే ఎట్లా జీవిస్తారు? కూలి ఉండాలి, కనీసం కూలి ఉండాలి, కూలి రేట్లు ఉండాలి, వాళ్ళకి సరైన రేటు ఉండాలి, ఆ కూలికి వేతనాలు అవి ఉండాలి. అవి లేకుండా బతకాలంటే మనిషి బతకలేదు. సో ఇవన్నీ చేయాల్సింది ఎవరు? పాలకులు. ఎవరైతే ఈ దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలిస్తున్నారో వాళ్ళు సరైన వేతనాలు చెల్లించాలి, సరైన రోడ్లు వేపియాలి, సరైన ఇల్లు కట్టియాలి, లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి తిండి, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. బట్ ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు పేదలు పేదలుగానే ఉంటారు, ధనవంతులు ధనవంతులుగానే ఉంటారు, భూమి లేని వాళ్ళు భూమి లేని వాళ్ళుగానే ఉంటారు, ఉపాధి లేని వాళ్ళు ఉపాధి లేని వాళ్ళుగానే ఉంటారు. సో వీటన్నిటిని మార్చాలంటే ప్రభుత్వాలు ఒక సరి అయిన అంటే ఈ సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు, ఈ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళు, ఈ సమాజంలో పేదరిక నిర్మూలన, అసమానత నిర్మూలన, అన్ని రకాల అసమానతలు తొలగించే లక్ష్యంగా పనిచేస్తున్న భారత రాజ్యాంగం ఏదైతుందో దాన్ని తెలిసిన వాళ్ళు పాలకుడైతే ఖచ్చితంగా ఈ సమాజం మారుతుంది. ఇప్పుడు నేను ఒక టీచర్గా ఉంటే నేను ఒక 1000 మంది విద్యార్థులను మాత్రమే క్లాసులు చెప్పగలుగుతాను. కానీ ఒక ఎంపీ అయితే ఒక 25 లక్షల మంది ప్రజలకు నేను ప్రతినిధి అవుతాను. అంటే ఇక్కడేమో ఒక 1000 మంది విద్యార్థులకు మాత్రమే ప్రతినిధి అవుతాను, కానీ అక్కడ పోతే 25 లక్షల మంది ప్రజలకు ప్రతినిధి అవుతాను. లేకపోతే కేంద్ర మంత్రి అయితే ఈ దేశానికే ప్రతినిధి అవుతాను. అవునా? సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే అంటే ఊర్లో ఉన్నప్పుడు మనం ఊరికి వరకే పరిమితమే. మనం ఇవాళ విశ్వవిద్యాలయానికి వచ్చేసరికి విద్యార్థుల వరకు పరిమితమైనాము. రాజకీయాలకు వస్తే మొత్తం సమాజానికి మనం ఒక ప్రతినిధిగా తయారవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను దర్బాన్ సదస్సుకు, దళితవాడ నుండి దర్బాన్ సదస్సుకి వెళ్ళాను ఒక విద్యార్థిగా. లా పిహెచ్డి అప్పుడే ఎంటర్ అయినా, నేను లాలో పిహెచ్డి చేస్తున్నా. ఆ లాలో పిహెచ్డి చేయడానికి కూడా ఎంత స్ట్రగుల్ అయిందంటే, నేను ఎందుకు ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళ వచ్చే భవిష్యత్ తరాలు కూడా తెలవాలి ఈ విషయాలు. నేను డాక్టర్ అంబేద్కర్ లాగా ఇవాళ నేను అనిపించుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా డాక్టర్ గాలి వినోద్ కుమార్ అనిపించుకోవాలి. మరి నాకు ఒకవైపు మొత్తం పేదరికం ఉంది, ఒకవైపు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి,
అసలు నేను డైరెక్ట్గా స్కూల్లో ప్రాథమిక స్థాయిలో చదవలే. హాస్టల్లో మా అమ్మ వేయడానికి కూడా, మా అమ్మ హాస్టల్లో తీసుకుపోయి హాస్టల్లో వేద్దామంటే కూడా తెలియదు ఆమెకు. ఇక్కడ మా ఇంట్లో నిరక్షర, అసలు మా తండ్రి చదువుకోకుండా చచ్చిపోయాడు, మా అమ్మ చదువులేదు. సో ఆమెకు ఎక్కడ స్కూల్ ఎక్కడ వేయాలో తెలియదు. మా ఇంట్లో నేను అంత నిరక్షరాస్యులే. సో వాళ్ళకి చదివి ఎక్కడ వేయాలి, వీళ్ళని తీసుకుపోయి హాస్టల్ అంటే ఎక్కడ ఉంటుంది కూడా తెలియదు మా అమ్మకు. అంత అమాయకంగా ఉండే ఆ జీవితాలు. సో ఆ క్రమంలో ఆమె నేను అక్కడ ఊర్లో చదువుకున్న డాక్టర్ సంజీవ్ అంటే ఆయన మా ఊర్లో చదువుకున్న మొట్టమొదటి మా కులంలో చదువుకున్న మొట్టమొదటి వాడు అన్నట్టు. ఆయన ద్వారా ఇక్కడ హాస్టల్ ఉంటుంది అవి కనుక్కొని చెప్పి, అసలు నా పేరు పెట్టింది వినోద్ కుమార్ అనే పేరు పెట్టింది కూడా ఆయనే. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టింది పెట్టుడు డేట్ ఆఫ్ బర్త్, పుట్టుడు డేట్ ఆఫ్ బర్త్ కాదు నాది, పెట్టుడు డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే పుట్టింది ఎప్పుడో కూడా చక్కగా మామూలుగా రాసే అది లేదు కదా. అప్పుడు మా కొడుకు సంక్రాంతి పుట్టిండటనో, లేకపోతే అమావాస పుట్టిండనో, పున్నాన్ని పుట్టిండనో ఇట్లనే చెప్పేది కదా. సో అట్లా ఊరికే చెప్పింది మా అమ్మ. సో దాన్ని బట్టి అందదు ఆయన వేసిన డేట్. సో ఆ రకంగా నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. సో ఈ రకమైన సిచ్యువేషన్స్లో ఉన్న కుటుంబంలో వాళ్ళ ఆనాడే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ కోమో వాళ్ళ నాన్న ఉద్యోగం చేశాడు, వాళ్ళ నానే ఉద్యోగం చేశాడు. కాళీశ్రీరామ్ గారికి వాళ్ళ నాన్న ఉద్యోగం చేశాడు. సో అంటే వాళ్ళ తరానికే ఉద్యోగస్తులుగా ఉన్న తరంలో మా కుటుంబంలో వచ్చారకి ఉద్యోగాలు కాదు కదా, మా మొదటి తరమే చదువుకోలేదు. అంటే ఇప్పుడు నేను చదువుకున్నా, మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు. తర్వాత నా తర్వాతనే చదువు అనేది వచ్చేసింది. సో మొదటి తరంలో చదువుకున్న వాళ్ళు ఆ ఒక ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నత స్థితిలోకి ఎదగాలంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది. అటు ముందు అటు స్టార్ట్ అంటే నా కుటుంబంలో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేకుండా, అంటే ఇల్లు లేదు, భూమి లేదు, చదువుకున్న వాళ్ళు లేదు, సంపద లేదు. మా కుటుంబంలో మొదటి చదువుకున్నవాడిని నేనే. సో కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ స్థాయికి రావడం అనేది, నేను ఈ స్థాయికి వచ్చి మళ్ళీ పెద్ద ఉద్యోగాన్ని వదులుకోవడం అనేది, ఒక 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకొని 12 ఏళ్ళ ఉద్యోగం వదులుకుంటే నాకు ఎన్ని కోట్ల నష్టం? 12 సంవత్సరాల సర్వీస్లో నెలకు 3 లక్షలు అనుకుంటే 12 ఏళ్ళు అంటే చూడండి ఎన్ని సంవత్సరాలకి ఎంత, కోట్ల రూపాయలు నష్టం కదా. అంటే నేను చిన్న పేదరిగా ఉండండి, వీడికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఏది ఇన్ని కోట్ల రూపాయల ఉద్యోగాన్ని ఎందుకోసం మానుకున్నాడు, ఏ లక్ష్యం కోసం మానుకున్నాడు అని చెప్పేసి ఇది ఖచ్చితంగా వస్తుంది కదా, చర్చ అనేది రావాలి కదా. సో అందుకే నేను ఏమంటున్నానంటే ఇవాళ మా ఊరు గురించి, ఆ ఊరు నుండి నేను నిన్న నా బర్త్డే అయ్యింది, నేను నిన్న కూడా చెప్పాను, నేను కొత్త బట్టలు వేసుకోలేదు. ఎందుకు కొత్త బట్టలు వేసుకోలేదు అంటే అసలు నాకు కొత్త బట్టలు అనేది తెలియదు. 10th క్లాస్ వరకు నేను పాత బట్టలే. మా అమ్మ నా బర్త్డే వచ్చినా అంటే ఊరికే పుట్టినరోజు అనుకున్నా కూడా, రాసిన దాని ప్రకారం అనుకున్నా కూడా, నాకు ఒకలా కొనాలనుకుంటే పాత బట్టలే వచ్చుకుని వచ్చింది. చెప్పులు కూడా లేవు నాకు. ఇంటర్మీడియట్ వరకు అసలు చెప్పులు అంటే కూడా తెలియదు, చెప్పులు కూడా వేసుకోలేదు. ఈ స్థితి నుండి నేను ప్రపంచంలో అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయంలో పోయి పరిశోధన పత్రాలు క్లాసులు చెప్పే స్థాయికి అది. అంటే కొలంబియా విశ్వవిద్యాలయము, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళడము, ఆక్స్ఫర్డ్కి వెళ్ళడము, హార్వర్డ్కి వెళ్ళడము, అంటే ఆ స్థాయి దాకా పోవడం, అంటే ఒక కామన్గా ఎక్కడ కూడా ఏ గతి లేని స్థితిలో నుండి ఈ స్థితికి ఎదగడం. తర్వాత ఊర్లో నుంచి మొట్టమొదటిసారిగా అసలు విమానం అంటేనే తెలియదు, అంతర్జాతీయ విమానంలో నేను ప్రపంచ సదస్సుకి వెళ్ళాను. ఇక్కడ దర్బాన్లో జరిగింది. అది వర్ణవీక్షత వ్యతిరేకంగా 2001లో జరిగింది. అప్పుడు నేనేం చేస్తున్నా, 2001లో PhDలో జాయిన్ అయినా, లాలో PhD చేస్తున్నా. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అంతర్జాతీయ విమానం ఎక్కినాం. అసలు అది కూడా జీవితంలో కలే కదా, ఒకటేసారి విమానం చూడడమే కళ అంటే ఆ విమానంలో అంతర్జాతీయ విమానం ఎక్కడ ఇంకా కళ కదా. సో అట్లాంటి కళల నుండి వచ్చినాను నేను.